మన వ్యాపారం అయితే మొదలైపోయింది మామ. ఎన్నో రోజుల నుంచి నా డ్రీమ్ ఈ వ్యాపారం నర్సరీ పెట్టాలని. నేనైతే చివరికి ఎలా అయితే ఈ రోజైతే వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టాను. నేనంటే నేను కాదు, నేను మా బావ కలిపి. అసలు నేను ఒక 3 సంవత్సరాల క్రితం అయితే హైదరాబాద్ ఏదో ఒక చోట ప్లేస్ చూసుకుని ఒక చిన్న నర్సరీ పెట్టుకుందాం అని చెప్పి అయితే వచ్చాను. కానీ ఈ రోజు అయితే దేవుడి దయ వల్ల చాలా పెద్ద నర్సరీ పెడుతున్నాను. నేను ఈ 2-3 నెలల నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కూడా కారణం ఇదే. ఈ నర్సరీ పనుల్లో ఉండడం వల్లే ఈ 2-3 నెలల నుంచి వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదు. చివరికి ఎలా అయితే ఫస్ట్ బండి అయితే దిగింది మామ మన సైట్ లో. ఇవాళ ఫస్ట్ బండి, రేపు అయితే ఇంకో బండి. మొత్తం అయితే ఈ 2 రోజుల్లో 2 బండ్లు అయితే వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పూణే నుంచి అయితే మళ్ళీ వేరే బండి అయితే వస్తుంది మామ. మనం అయితే మొక్క అయితే ఎప్పటికప్పుడు దింపుతూనే ఉంటాం. మనం అయితే పెట్టేది హోల్సేల్ నర్సరీ. మన దగ్గర నుంచి చిన్న చిన్న నర్సరీ వాళ్ళు కూడా మొక్కలు అయితే పట్టుకెళ్తూ ఉంటారు మామ. అందుకని చెప్పి ఈ మాదిరిగా కొంచెం లోపలికి ఉన్నా కానీ మనం నర్సరీ అయితే పెట్టాం. ఈ నర్సరీ ఎక్కడంటే మన ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ నుంచి వెంకటేశ్వరం గుడి కమాన్ నుంచి లోపలికి అయితే ఉంటుంది మామ. మూసి దాటగానే రైట్ సైడ్ అయితే మన నర్సరీ అయితే ఉంటుంది. అలాగే మన ఉప్పల్ చుట్టుపక్కల మీకు ఎవరికైనా మొక్కలు కావాల్సి వస్తే మాత్రం మన దగ్గరికి అయితే రండి మామ. చాలా తక్కువ రేట్లు మొక్కలు అయితే ఇస్తాం, హోల్సేల్ రేట్లకి. అది కాకుండా మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి పాతి మెయింటెనెన్స్ చేయడానికి కూడా మన దగ్గర మనుషులు అయితే ఉంటారు మామ. అదే కాకుండా మన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మొక్క అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఫ్రెష్గా అయితే ఉంటుంది మామ. ఎందుకంటే మా బావ అక్కడ వేసేటప్పుడు ప్రతి మొక్క కూడా దగ్గరుండి చూసుకుని అయితే మన నర్సరీకి అయితే మొక్క వేస్తూ ఉంటాడు అనమాట. అందువల్ల మొక్క అయితే చాలా క్వాలిటీగా వస్తుంది. మా ఓడికైతే ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మామ. అందుకని చెప్పి మొక్క అయితే చాలా క్వాలిటీగా వస్తుంది అనమాట. మీరు కొనకపోయినా పర్లేదు, ఒకసారి నర్సరీకి అయితే వచ్చి విజిట్ చేయండి. అది నచ్చితేనే మొక్క అయితే కొనండి. ఇది వ్యాపారం.